సో రియల్ ఎస్టేట్లో ఏజెంట్స్ లాగా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో కూడా ఏజెంట్స్ ఉన్నారు అంటే మీరు చెప్తున్నారు కాబట్టి, సో ఏంటి ఆ ఏజెంట్స్ యొక్క వర్క్ ఏంటి? యాక్చువల్గా నిజంగా చెప్పాలంటే ఈరోజు విద్యారంగంలో ఏజెంట్ల యొక్క పాత్ర లేకుండా, పిఆర్ఓల యొక్క పాత్ర లేకుండా విద్యారంగం సక్సెస్ కావడము సాధ్యం కాదు. ఒక చిన్న ఉదాహరణ మీకు చెప్పాలి. ఆంధ్ర తెలంగాణలో ఈరోజు 2 కార్పొరేట్ కాలేజీలు ఉన్నాయి. క్వాలిటీ ఎడ్యుకేషన్ పట్ల చాలా బాగుంటుందనే పేరు ఉన్నప్పటికీ కూడా ఒక్కొక్క కార్పొరేట్ సంస్థకు 10 నుండి 12,000 మంది పిఆర్ఓలు వర్క్ చేస్తున్నారు. ఆ పిఆర్ఓలు ఉండబట్టి ఈరోజు ఆ కాలేజీలు నిలబడగలుగుతున్నాయి. చెన్నైలో ఉండేటువంటి ఒక టాప్ మోస్ట్ విద్యా సంస్థ, నేను పేరు చెప్పడం బాగుండదు కాబట్టి యూజ్ చేయట్లేదు. ఒకవైపు వాళ్ళు ఆన్లైన్ ఎగ్జామ్ తప్ప, మెరిట్ టెస్ట్ తప్ప ఇంకోటి లేదని చెప్పంటారు. 30% అడ్మిషన్స్ వాళ్ళు ఆ విధంగా ఇస్తే 70% అడ్మిషన్స్ త్రూ ఏజెంట్స్ ద్వారానే ఫిల్ అవుతున్నాయి. అంటే దీన్ని బట్టి విద్యారంగంలో ఏజెంట్ యొక్క రోలు చాలా ముఖ్యమైనది. సో కాబట్టి ఒకవైపు ఏజెంట్లు కూడా రెగ్యులర్ జాబ్ వర్క్ చేసుకుంటూ ఫైనాన్షియల్గా వాళ్ళ కొంత సపోర్ట్ దొరుకుతున్న ఉద్దేశంతో ఇంటర్నల్గా పార్ట్ టైంగా ఈ ఫీల్డ్లో వర్క్ చేస్తున్నారు. అట్ ద సేమ్ టైం యూనివర్సిటీస్ కూడా క్వాలిటీ ఎడ్యుకేషన్ ఎంత పెంచుతున్నప్పటికీ కూడా తప్పనిసరిగా ప్రతి ప్రాంతంలో ఏజెంట్ యొక్క సపోర్ట్ కావాలనే ఉద్దేశంతో వాళ్ళు కూడా అగ్రెసివ్గా ఏజెంట్లను పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. సో ఈ 2 అవసరాలు తీరాలంటే ఇద్దరికి మధ్యన ఒక బ్రిడ్జ్ కావాలి, ఒక ప్లాట్ఫామ్ కావాలి అనే ఉద్దేశంతోనే మేము గ్లోకల్ ఈవెంట్ని 2025 ఫిబ్రవరి 1వ తారీఖు హైదరాబాద్లో ఏర్పాటు చేయబోతున్నాం పెద్ద ఎత్తున.